వెళ్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. ఇప్పటికే త్వరగా స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. మా ఇద్దరు అక్కడ ఐవర్ని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టున్నారు. పొద్దున్న ఎవడో చుట్టకాలు చేస్తున్నారు. హెల్మెట్లో కొట్టేస్తుంది పొగ. పాప హైదరాబాద్ నుంచి వీళ్ళ కష్టాలు. రాత్రి వెళ్తారో పొద్దున్న తిరుగుతుమే. ఇది ఆకుల శ్రీరాములు కాలేజ్ ఉండేది అక్కడ, ఇంజనీరింగ్ కాలేజ్. ఇటువరకు ఇందులోనే ఎగ్జామ్ రాసాం. జై భవన్ హర మహాదేవ్. చూడండి ఇసుక ఎలా పట్టుకెళ్తున్నారు. అలా స్టీరింగ్ లేదు, పెద్ద దొంగెట్టి పడేయారు. గోదావరి చూడండి ఎంత ఫుల్గా ఉందో, వెళ్ళిపోతుంది ఆవిడ. గోదావరి ఎంత బాగుందో. జై భవాని జై భవాని జై భవాని. వినాయకుడు కదా, పొద్దున్న దర్శనాలు ఇస్తాడు మనకి. ఎక్కడ ఉన్నా నేను ఉన్నా అయ్యా అంటాడు. టిఫిన్ చేస్తాం, బాగుంది టిఫిన్ ఇక్కడ. ఇక్కడ నుంచి ఇంకా 13 కిలోమీటర్లు ఉంది. 13 కిలోమీటర్లు ఉంది. 3 కిలోమీటర్లు అంటే పావుంట్లో వెళ్ళిపోవచ్చులే. ఈ రోడ్డు బేవచ్చంగా ఉన్న టిఫిన్ బాగుంది. వేగేశ్వరపురం అంట ఇక్కడ. చింటూ బ్రో, హైట్ ఎదగడం మానేసావా? ఈ టెంపుల్ ఉంది, చాలా బాగుంది. ఇదే టెంపుల్. దుర్గమ్మ తల్లి ఉంది. సీతారాముల టెంపుల్ అనుకుంటా, చాలా బాగుంది. పోనట్టుకు వచ్చేస్తాను వీడు, వచ్చేసినట్టుంది వీడు. ఎవరేమో ఈ పక్కన పచ్చటి పొలాలు. ఎత్తిపోతల పథకం అంట, ఎత్తిపోతల పథకం అంట. ఏంటిది? శ్రీరామ్ బా అయ్యప్ప స్వామి ఇదొకటి. అబ్బాయి ఎంత బాగా కట్టారా. ఇల్లు ఒక ఫోటో చాలా బాగుంటుంది. సంగుడి బాగుంది. బ్రిడ్జ్ వచ్చింది. ఇదేంటిది? కెనరా బ్యాంక్ బ్రిడ్జ్ అనుకున్నాను నేను. ఇదిగో లాంచ్ ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్నాం మనం. అయ్యో లాంచ్ వెళ్ళిపోతుందే, మిస్ అయిపోయింది లాంచ్. ఒకటి వెళ్ళిపోతుంది లాంచ్, ఇంకోటి ఎప్పుడుగా వద్దురా బాబు. అబ్బా ఏంటి రాముల వారు ఏంటి అంత అందంగా ఉన్నారా? రాముల వారు ఎంత అందంగా ఉన్నారా. ఇటు నుంచి ఇలా కిందకి వెళ్ళిపోవడమే. అన్నీ రెడీ అవుతున్నాయి, టిప్ టాప్ సామానం గట్ట అన్నీ. చూడండి రాముల వారు ఎంత అందంగా ఉన్నారా. జయ జయ శుభకర విన. అబ్బా రాముల వారు పెద్ద విగ్రహం, నేను ఫస్ట్ టైం చూస్తాం. దగ్గరికి వచ్చేసాము. వీరేశ్వర స్వామి భద్రకాళి సమేత. ఓహో అందాలలో మహోదయం. వ్యూ చూడండి, అదిరిపోయింది ఇదంతా. ఇక్కడి నుంచి మనం లాంచ్ ఎక్కి వెళ్తాం. ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శంభో. ఇక్కడి నుంచి మనం ఇలా వెళ్ళిపోవడమే.
అనేసి ఉన్నాను. లాంచ్ వచ్చేస్తుంది, బయలుదేరిపోతుంది బెటరమ్మ. లాంచ్ వచ్చేస్తుంది, మన జాగ ఇక్కడి నుంచి బయలుదేరిపోతుంది. అరహరు మహాదేవ్ అసలు ఎదిరిపోయింది. భలే ఉందా, కానీ బండి వెళ్తే వాటికి ఓ రకంగా ఉన్నావు. తాళం చేసి పెట్టుకున్నాం కదా. ఇక్కడ బండికి టికెట్ తీసుకున్నారా, 20 రూపాయలు కట్టాం. చింటూ బ్రోస్ కరవరు కదా నన్ను, కరవకుండమ్మా. ఆహా వ్యూ ఎంత బాగుందో ఇది చూడండి. చూడండి అసలు అదిరిపోయింది వ్యూ. నేచర్ని కూడా ఎంజాయ్ చేయండి మీరు. ఇదిగోండి లాంచ్ వస్తుంది, ఎక్కెళ్తే సరిపోద్ది. మనం లాంచ్ దగ్గరికి వెళ్తాం. లాంచ్ ఇదే ఎక్కాలం, పట్టేసుకుని ఇక్కడ పట్టేసుకుని ఎక్కేస్తాం. ఇంకా లేదు యూట్యూబ్లో. చూడండి వ్యూ ఎంత బాగుందో. అలా స్టార్ట్ అయిపోయింది ఇంక లాంచ్. బయలుదేరిపోయింది లాంచ్. తిరిగి వెళ్తున్నాం. పెద్ద లారీ తిప్పినట్టు తిప్పుతున్నారు కదా బాబాయ్ గారు. ఒకసారి చూడండి, మనం ఫస్ట్కి ఎదరకొచ్చేసాం. అసలు విజువల్ అక్కడే శివరాత్రికి మొత్తం అక్కడ అన్నీ రెడీ చేస్తారు. అక్కడ ఇవన్నీ వేటకు కూడా వచ్చారు జనాలు. కాసేపు గ్రీనరీ ఎంజాయ్ చేయండి, నేను అసలు మాట్లాడను. చూడండి అసలు ఎంత బాగుందో వెదర్. వేరే చోటుకి వెళ్తాను, వేరే చోటుకి వెళ్తాను. లేదు, ఇంకో చోటుకి వెళ్తున్నాను మళ్ళీ శివరాత్రికి. రష్గా ఉంటే రాను నేను. రష్గా ఉంటే ప్రసాద్ దిగిపోతాం. ఇంకా మనం దిగిపోతాం. మనం దిగిపోయాం, ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదాం.
ఇలా అంచులోనే వచ్చింది మనం. బా కింద చూడండి ఎలా ఉంది ఇసుక. ఇసుకలో దిగెళ్ళాలి. ఇసుకలో కాలు దిగిపోతున్నాయి. శివరాత్రి పనులు జరుగుతున్నాయి గట్టిగా. హర మహా ఇదేంటి వ్యూ. ఒక్కొక్కసారి క్రాస్గా రికార్డ్ పోతుంది. ఇది కాళ్ళు దిగిపోతున్నాయి ఫుల్గా. అది గుడి టెంపుల్ కనపడుతుందా? శివ శివమూర్తి విగణనాథ. బాబాయ్ కళ్యాణం అన్నీ సిద్ధమైపోతున్నాయి. శివరాత్రి మట్టి గట్టిగా జరుగుతుంది. లక్షల మంది జనం వస్తారంట ఇక్కడికి. గట్టిగా జరుగుతుంది ఇక్కడ టెంపుల్. ఇదే చూడండి అదిరిపోయింది. నడుస్తుంది చాలా కష్టంగా ఉంది ఇక్కడ. ఇది దారేస్తున్నారు నడుతుకి. ఇవన్నీ పాకడ స్టాల్స్ మాట. బో ఇసుకలా ఇంకా బండి వచ్చేది. ఎక్కడ వస్తుంది బండి? తొంగుంటుంది ఇందులో. పాటలేనండి బాగున్నాయి. ఎందుకని టెంపుల్స్కి వస్తాను. ఆ సాంగ్స్ కోసం, ఆ మంత్రాల కోసం మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను శివుడు టెంపుల్స్కి ఎక్కువ వస్తా. ఎల్లుండి మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్తున్నా. సస్పెన్స్. ఆల్రెడీ వ్లాగ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. అంతా తయారైపోతుంది. అమ్మా ఈ మెట్లెక్కి వెళ్ళాలి. శివ సాంబ శివ. బా వ్యూ ఎదిరిపోయింది. సూపర్. కాలుడుకుని పోదాం. షూస్ గట్టి తీసుకెళ్తే చాలు. బా సాంబ సదా శివ సదా శివ సదా శివ సాంబ శివ. టికెట్ 10 రూపాయలు అంటున్నారా? తీసుకున్నాను. నువ్వు ఎందుకు చేస్తున్నావు వీడియో అన్నాడు. నేను వెళ్ళిన చోటాలు తెస్తాను, ఎవడన్నా నన్ను అడగడా అన్నాను. సాంబ సదా శివ సాంబ పాటలా పేరా. మంచి మూమెంట్లో ఉన్నా. బాగా ఫేమస్ అంట కదా గుడిది. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. లేదు, నిన్న పాలకొల్లు సైడ్ వెళ్ళాను. అంతర్వేజ్లో ఒక ఆయన చెప్పారు నీకు ప్రశాంతంగా ఉంటుంది ఇటు వెళ్ళాను. వాళ్ళు పొద్దున బయలుదేరిస్తుంటే గుర్రంలో గట్ట ఏం కాదు. నేను మామూలుగా వెళ్తూ ఉంటా. అసలు మా యాక్చువల్గా అయితే ఇక్కడే ఊరు. ఇక్కడ తాడేపల్లిగూడెం దగ్గరే. నేను వెళ్ళి వస్తూ ఉంటా. అక్కడి నుంచి వచ్చా ఇవాళ. సాంబ సదా దర్శనం ఎట్టు పోయా. గవర్నమెంట్ కదా సార్. అవునండి పడితే మామూలుగా మా ఊళ్ళో గొడవలు వెళ్తున్నారు పడతాను సార్. మీరు అనేది రెవరెంట్ సార్. అదే సార్ మన టెంపుల్ దాటిన తర్వాత సార్ రైట్ సైడ్ ఉంటుంది సాంబ సదా
పర్లేదు పర్లేదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భూశంకర్ శంకర్. ఓం నమ శివాయ. చూడండి మెసలు కట్టుకోలేను. హరహర మహాదేవ. శంభో కుమారస్వామి కనకదుర్గం. ఇక్కడ అయిపోయింది గుడికి. అలా అటు సైడ్ భద్రకాళి అమ్మ అని ఉన్నారంట, అలా వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఇటు సైడ్ గుడి. నవగ్రహాలు. అష్టదలోపతి వేష్టితలింగం సిద్ధమకారం లింగం. మన ఎక్కడికి వెళ్ళా. హర మహాదేవ. సదాశివలింగం కుంకుమచందననేపితలింగం పంకజహాన శుశాభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళలింగం. ఎంత ప్రశాంతంగా చూడ. అష్టదళలింగం. నాగులమ్మ లింగం ద్రవకారణలింగం అష్టదళపతి వేష్టితలింగం సాసి కుంకుమచందననేపితలింగం. చెప్పాను కదా గోశాలు ఇదిగోండి. పొడవకుండమ్మా. ఈ బాబోయ్ ఎన్ని ఆవులు ఉన్నాయా, ఎన్ని ఆవులు ఉన్నాయి చూడండి. ఎన్ని ఆవులే. వెళ్దాం దగ్గరికి వెళ్ళి చూసొద్దాం. కొమ్ములు ఉన్నాయి. ఏ పుల్లి పుల్లి తోళ్ళే. అయ్యి ఎలా చూస్తుంది. నేనేం పెట్టరాలేదమ్మా. ఎంత అందంగా ఉంది, నందిలాగా ఉంది. దా అయ్యి అల్ల దా దా. ఏం చేయండి రా. దా ఇదిగోండి. దా బెదిరిపోతుంది ఇది. ఏం చేసాను నిన్న. దీంతో దిగుతాం. దేని బెదరకుండా ఉండమ్మా. అయ్యి వస్తలేదు దగ్గరికి. అయ్యి నిన్నటి చక్కగా వచ్చింది ఇది. ఇది ఇవన్నీ ఆవులే. నాకు ఆవులంటే వాళ్ళ ఇష్టం. ఇదిగో ఇదిగో నిన్ను యూట్యూబ్లో చూపిస్తాను నిన్ను. బంగారు తల్లి. ఇది భలే వచ్చింది. ఏ ముద్దులాడుతుంది. ముద్దు పెట్టు. కోపం వచ్చిందా. ఏం పప్పలు ఎట్టరాలేదు నేను. అది నాకుతుంది. అయ్యి ఏం పట్టుకుందా. ఇదిగోండి భలే ఉంది ఇది.
ఇక్కడ ఆవు ఉంది. ఈ ఆవు చూడండి పడుకుంది హ్యాపీగా. ఇంకేమో ఆవునైనా బాగున్నా ఆవు మొత్తం తిని పడుకుంది. మనుషులు ఎక్కుపోయి ఇప్పుడు మొత్తం తెలియకుండా ఉంది జన్మ. అమ్మ అనుకుంటా వీడి తెల్లయింది అనుకుంటా. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. హాయ్ హాయ్ వాట్సాప్ హాయ్. ఏ నాకేస్తుంది బుజ్జిబండ భలే ఉంది ఇది. దా బుజ్జిబండ ఉంది. పర్లేదు పేడంటే పర్లేదు. కాపు వచ్చేసింది దీన్ని. ఇదిగోండి ఆవు ఆవు ఇదిగో నందిలా ఉందా కొమ్ము చూడండి ఎంత బాగుంది. నందిలా ఉంది. ఇది ఇప్పుడు వస్తుంది. ఆటతో ఆడుకుంటుంది చూసాను కదా. ఇదిగో ఇది ఇప్పుడు వస్తుంది. ఇదిగో ఇప్పుడు వచ్చింది. అది ఇట్లా ఆడుకుంటూ చూసాను కదా. ఆడుకోవాలనిపిస్తుంది దానికి. వాటి దగ్గర కూర్చున్నావా? ఆవుల దగ్గర కూర్చున్నా కాసేపు ప్రశాంతంగా ఉంది. మనుషుల కన్నా ఇవే బెటర్ అవ్వ. డబ్బులు కట్టి వెళ్తారా ఇల్లు బిడ్డ ఇంటికి? డబ్బులు కట్టి వెళ్తారులే. పైకి రా. దర్శనం సూపర్ అయిపోయింది. ఇక్కడ నుంచి పోలవరం వెళ్దాం అనుకున్నాను. చూస్తాను రూట్ మ్యాప్ పెట్టుకుని ఇక్కడ నుంచి పోలవరం పోతాం. జై భవాని. ఇక్కడ రాములవారి ఫోటో బాగుంది. జీలు తీసుకుందామా? ఎలాగని జీళ్ళు ఎలాగా ఉపాకు చేస్తావా? అయిపోయింది దర్శనం హ్యాపీగా. ఇంకా పోలవరం 11 కిలోమీటర్లు కదా, ఒకసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం. అలాగెళ్ళి అని ఆగా ఇలా తిరిగా. నేను ఇక్కడ భోజనం పెడుతున్నట్టు వెళ్ళిపోదాం మనం. ఏంటిది ప్యారడైస్. అంతేనండి, అక్కడికే వస్తుంది. ₹1216 పెట్టింది పెట్రోల్ మనకి. 2 రోజుల నుంచి మనం అక్కడెక్కడికో టూర్ గట్ట వెళ్ళి నుంచి ఫ్యూల్ కొట్టించలా. డైరెక్ట్ మనం ఎక్కడ భయపడక్కలా, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ తక్కువైతే ఎయిర్ ఫిల్టర్ పోద్ది. కానీ చాలా ప్రశాంతంగా ఉంది కూడా. ఏంటో చాలా అక్కడ చాలాసేపు ఉండిపోయాను నేను. ఇంచుమించు 2 గంటల పైన ఉండిపోయాను. దర్శనం కూడా అక్కడ
అక్కడ ఉండిపోయిన పాట పాడుకున్నాను. ఆ పూజారి మట్టుకి ఉన్నిచ్చాడు బాబు. హ్యాపీగా ఉంది. గుడి మట్టుకి చాలా బాగుంది. బ్రహ్మమురాచితురాచితలింగం. ఇక్కడ నుంచి పోలవరం వెళ్ళి చూసి వచ్చేద్దాం అలా ఎలా ఉంటుందో వ్యూ. ఎప్పుడు వెళ్ళాం అసలు ఎలా లేదంట. ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనం తెచ్చుకోవాలంట. ఇక్కడ లాల్చీ ఉంటుందంట. లాల్చీ ఉంటే వెళ్ళాలంట. అదేనా లాల్చీ? ఓకే ఓకే. బండి అక్కడ ఎట్టేసి వస్తాం. ఏమన్నా ఎలా వెళ్ళిపోవచ్చు బండి? బండి లాల్చీ ఎక్కేద్దా బండి? ఓకే ఓకే. బండి లాల్చీ ఎక్కేద్దంట. అక్కడి నుంచి అలా వెళ్ళిపోదాం. జై భవాన్. మళ్ళీ రిటర్న్ ఇట్టేనా? మన పట్టి వెళ్తలేదు మనల్ని. ఎప్పుడు పట్టి ఎక్కిస్తలే ఉన్నాం మనం. అమ్మా అది గుడే కదా బావా. అది ఏం గుడో? గుడే అది మానిషం. ఏది ఎక్కడ? అదా అడిగి వెళ్ళినవరుగా వెళ్ళిస్తారు అక్కడిగా. మనకి వెళ్ళడం లేదు. ఇక్కడ నుంచి గండిపోతే గుడికిపోదు. అక్కడ తింటగా ఏమైనా ఉంటాయి? ఇక్కడ ఉంటాయా హోటల్స్? కుర్రోడు లాంచి కుర్రోడు. ఎంత టైం పడుతుంది మనం వెళ్తాక? 10 నిమిషాలా? చెప్పు. స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి మన బండి జర్నీ. నేను వచ్చిన టికెట్లు గండి పూచప్ప మాస్. అది పోలవరం ప్రాజెక్ట్. అది చాలా వరకు అయిపోయింది. జూమ్ చేస్తాను నన్ను. ఇవి వదిలిపోయింది. ఫైనల్ చేసుకుని టెంపుల్ చూడండి ఎంత బాగుందో. కానీ వెళ్ళవట్లు అట్నే సైడ్ లేదా ఆ టెంపుల్కి కూడా వెళ్ళిపోదును. కొండమట్టి టెంపుల్స్ అంటే మనకు బాగా ఇంట్రెస్ట్. మిస్ అయిపోయి నేను జీరో పెట్టి మీద చేపలు పట్టేస్తాను. నేను ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక గండిపోచం గుడి బాగుంటుంది అంటారనే ఎలా వచ్చా? ఆ రూట్ అంటే కదా. కానీ వ్యూ మటుకి చాలా బాగుంది. చేసేసుకో పెళ్ళి కూడాను. పెళ్ళి కూడా చేర్చుకో త్వరగా. లవ్వా? నీకు లవ్ లేకపోతే వింట. బాగున్నా కుర్రోడు చక్కగా. నీకు లవ్ లేకపోతే ఏంటి? కుర్రోడు నీట్గా అందంగా ఉన్నా. జాతకుండా అవుకులుంటే పెళ్లి సంబంధాలు రావు. 100 వంకలు పెడతారా దొంగమండలు. వాళ్ళు తెచ్చేదే ఉండదు కానీ బొచ్చు. ఇవాళ నల్లగా ఉన్నది కూడా అప్సరస్ అయిపోతుంది. అది నల్లగా ఉన్నది అనుకు నల్లగా ఉన్నాడు వద్దు. తెల్లగా ఉండాలి దానికి. జై భవాన్. ఇదిగో బాబాయ్
మనం పట్టి దగ్గరికి వస్తాం. ఇక్కడ నుంచి దిగిపోవాలి. అది ఎప్పుడు వస్తుందిరా బాబు, మళ్ళీ రివర్స్ రావాలేమో. ఇలా చెప్పారంటే సరే తమ్ముడు కలుద్దాం మళ్ళీ. దిగిపోయామన్నది ఇదా ఏమండి? గండిపోచమ్మ గుడికి వచ్చానండి, జై భవాని. ఇక్కడ నుంచి లాంచీ మట్టికి ఎక్స్పీరియన్స్ సూపరు. ఇక్కడ నుంచి గండిపోచమ్మ గుడికి వెళ్ళిపోదాం మనం. చాలా మట్టికి సూపర్ ఎంజాయ్ చేసా. ఏముంది అసలు ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది. పోచమ్మ తల్లి, గండిపోచమ్మ వచ్చేస్తున్నాను, తల్లి తల్లి తల్లి, జై భవాని జై భవాని జై వీళ్ళందరూ చేపలు పడుతున్నారు. ఫస్ట్ టైం లైఫ్లో ఇలాగా వెళ్ళడం. ఆడు నిజంగా బాగా సజెస్ట్ చేశాడు ఆ కుర్రోడు, లాంచ్ కుర్రోడు. అన్న నువ్వు గండిపోచమ్మ గుడికి వెళ్ళన్నా మంచి వ్యూ ఉంటుంది, మంచి ఎంజాయ్ చేస్తావు అన్నాడు. మంచి ఎంజాయ్ చేయడం ఏంటారా బాబు, బేభత్సంగా ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లన్నారా. చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇక్కడ పళ్ళ. అబ్బో చాలా బళ్ళు పని చేస్తున్నాయి, వేల బళ్ళు ఉన్నాయి ఇక్కడ, 100 బళ్ళు. మన ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఒక గర్వకారణం. అది గండిపోచమ్మ దగ్గర రాలే, పాపికొండలు వెళ్ళాం. ఇందాక మన రూట్ ఎక్కువ అక్కడి నుంచి పాపికొండలు ఉండేది, కానీ ఇప్పుడు అంతా మార్చేశారు. ఇటు నుంచి ఇలా పోయిందన్నమాట రూటు. అయ్యి బాబు జారిపోతుంది బండి, క్రెయిన్లు గట్ట వెళ్ళిపోయి పాడైపోయింది. ఇదంతా పోలవరం ప్రాజెక్టే. రోడ్డు మొత్తం అలా ఇటు ఇచ్చారు రోడ్డు. ఇప్పుడు ఎక్కడ ఏం తెలుస్తలేదు మనకి. ఇక్కడి నుంచి ఇలా చూపిస్తుంది మాట రూటు. ఈ రూట్ వస్తే సరిపోయింది. మనం ఇదంతా పోలవరం ప్రాజెక్ట్. అటు నుంచి రాకపోతే ఇటు నుంచి పని అయిపోయింది. ఇక్కడి నుంచి 5 నిమిషాలు చూపిస్తుంది, 2 కిలోమీటర్లు. అమ్మ తల్లి దర్శనం ఎత్తాక ఎంత ఏడిపిస్తాను నువ్వా, అక్కడ లాల్చి ఎక్కించావు, ఇక్కడే తిప్పించావు. ఇదే రోడ్డు. ఏంటి మళ్ళీ కింద చూపిస్తున్నావేంటమ్మా, పైనుంచి కిందకా. ఈ పాపికొండలు తీసుకొస్తావా? ఇక మీరు పాపికొండలు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అంటే టెంపుల్ ఇక్కడ గండిపోచమ్మ టెంపుల్ అదేనండి. ఈ పాపికొండలు బోటింగ్. గోదావరి గట్టు పైన రామశిలకవే, ఇది టెంపుల్ మాట. ఇలా వచ్చు ఎంట్రీ ఇటు అటేమో. స్టెప్స్ ఉన్నాయండి అటు. స్టెప్స్ ఉన్నాయా? ఇటు రావాలండి, అటు దిగి రావాలా? గుడి ఓపెన్ లేదా? కనపడదా ఇక్కడ అమ్మవా?
అసలు కనపడదు అమ్మవారు. అమ్మవారి టెంపుల్ పైన పెట్టారు, ఓపెన్ చేయట్లేదండి గుడి. జై భవాని. చూడండి మనం ఎలా ఎక్కవలసి వస్తుంది. అదృష్టం ఉందిలే మనకి. అమ్మ ప్యాన తీసేస్తా, కోతులు చూస్తుంటే భయం. అమ్మ ఏటవాలుగా ఉంది. అమ్మ అయ్యో బాబాయ్ ఎంత అందంగా ఉంది వీడి. అమ్మ తల్లి సాయేసి వచ్చిందమ్మ. ఇంత కిందకు వచ్చాం. ఈ కోతులు చూస్తుంటే భయం వేస్తున్నాయి బాబా. తల్లి దర్శనం అయిపోయింది హ్యాపీగా. ఇట్లా అవుతాను నవ్వుతుంది ఇవిడి, చాలా అందంగా నవ్వుతుంది. ఈ కోతులు ఇగో బోలు కోతులు ఉంటాయి ఇక్కడ. నేను కొట్టిన అట్టుపళ్ళు ఎలా కొట్టిన చెక్కలు అట్టిపోయినాయి. అదిగో ఆ దొంగ ఉంది చూడు అంత ఎలా తింటుందో నేను చెక్క. ఇవన్నీ ఇవే బోట్లు, పార్కొండలకి వెళ్ళే బోట్లు. ఇప్పుడన్నీ జనం తక్కువ ఉన్నట్టు మా టూరిస్టులు కట్టేసారు అంతే, ఏం లేదు. ఇక్కడ ఒక ఆవిడ మనకు ఫుడ్ పెడుతున్నారు, తినేసి ఆకలేస్తున్నారు. ఏమన్నా చూడండి ఇక్కడ తింటున్నాను గోదావరి గట్టుని కూడా పెట్టింది భోజనం మనకి. ఇక్కడే తింటున్నాం, ఇక్కడే పెట్టింది భోజనం. ఇది ఒక ఎక్స్పీరియన్స్. అందరు తింటారా? బాగుంది. కూర్చుని ఇలా కూర్చుని ఏం చేస్తా తిడతా. ఇవాళ అదృష్టం అంటే తెలుసా, వెళ్ళిపోవాలి. భోజనం చేద్దామని ఆగామా, కరెక్ట్గా వాళ్ళ దేవాలయ ధర్మశాల వచ్చానండి. ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకెళ్దామని లెక్కగా దర్శనం అయిపోయింది. అమ్మవారు చాలా బాగుంది, అక్కడ అదృష్టం చాలా బాగుంది. అందుకల ఇక్కడ ఫోటోలు దిగాం మనం. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వీళ్ళు ఎవరో అబౌండ్ విలేజ్ ఉందంటున్నారు, అటు వెళ్తాను చూసి. నేను చెప్పాను కదా బోట్లో, ఇదే నేను చూపించిన కాడ ఉండేది ఇటువరకు. అది చాలా అదృష్టం బాగుందా. నా బుజ్జిమండ కొట్టేటాను కొద్దిగా, లేదా అసలు దర్శనం అవుతామా హైలైట్. అసలు మీకు పెడతాను ఫోటో, అప్డేట్ చేస్తాను. ఆ దేవాదాయ శాఖ వాళ్ళు ఈ గుడి చుట్టూ కడదాం గోపురం చూస్తున్నారు, అందు గురించి పాపం ఇలా వచ్చారు. లేదా దర్శనం అవ్వబోతుంది మనకి. ఉంటానమ్మా. ఇలా అబౌండెంట్ విలేజెస్ ఉన్నాయంట, ఇలా వెళ్దాం వ్యూ చూసుకుంటాం. జై భవాని జై భవాని జై భవాని ఏ మా భవాని మా భవాని మా భవాని ఏ. ఆయన ఎవరో దయ తెలిచారు పాపం. రాతమ్మ రాకేరు. బోట్లు చూడండి, ఇవన్నీ ములిపోయినాయి. ఓహో ఇవన్నీ పాత బోట్లు మా పీకి పడేసారమ్మో. హలో, మనం అలా వెళ్ళిపోవచ్చు, కానీ ఇటు వ్యూ బాగుంటుందని ఇలా వచ్చాను. ఇలా వెళ్ళి చూసుకుంటా వెళ్ళిపోదాం అబౌండెంట్ విలేజ్. మళ్ళీ ఇంకా మనం అనుకున్నా చూడలేం, ఇవన్నీ మునిగిపోతాయంట. పాపం ఆవిడ అంటుంది ఇది మా ఊరేనమ్మా, మునిగిపోతుంది, ఇంకో చోటకి వెళ్ళిపోమన్నారని. చిన్నప్పుడు జ్ఞాపకాలను ఇక్కడే ఉంటాయి పాపం. వదిలి వెళ్ళిపోవాలంటే కష్టమే సొంత ఊరు. ఇలా మనం వెళ్ళిపోదాం, చూసుకుంటే వెళ్దాం. చూడండి అసలు ఎలా ఉందో, మనుషులు గట్రా తిరక్క అలాగే పడైపోయింది. చాలా బాగుంది ఊరు మట్టికి. ఇలాంటి ఊరిని వదిలేయాలంటే ఎలా వెళ్తారబ్బా. లాంగ్ అయినా పర్లేదు, ఎంజాయ్ చేయండి వీడియో. మళ్ళీ వ్యూ చూడాలనుకున్నా మీరు చూడలేరు, ఎందుకంటే ఇదంతా మునిగిపోద్ది పోలవరం పూర్తయ్యాక.
ఇవన్నీ గేదెలు పెంచుకుంటున్నారు వాళ్ళు. చాలా బాగుంది వ్యూ మటుకి. నేను కొంక ఒళ్ళంతా రాజేసుకున్నా, దొరికిందండి. అక్కడ కుర్రోళ్ళు ఉన్నారు, చెప్పారన్నమాట ఇలా వెళ్ళిపోన్నా ఉన్నారు. డబ్బులు అయిపోయినా పర్లేదు, ఇటే వెళ్తాను. ఇలా వెళ్ళిపోతాయి. ఇవన్నీ అబాండెంట్ విలేజెస్ అనుకుంటా. బాబాయ్ ఇలా రూట్ బాగానే ఉందా? వెళ్ళిపోవచ్చా? రాజమండ్రి వెళ్ళిపోతుందిగా. అక్కడ నీళ్ళు వచ్చినాయా? ఎక్కేద్దా బండి? సరే. ఈ ఊర్లన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. రాజమండ్రి అన్న. రాజమండ్రి అలాగే వెళ్ళిపోతుంది కదా. అంటే ఇటు వ్యూ బాగుంటుంది, చూసుకుంటే వెళ్దామని. డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎదరికి వెళ్ళిన కంపార్ట్ చేశారు, ఆ పక్కనే రోడ్డు ఉంటుంది, ఇంకా అలాగే ఇంకా స్ట్రైట్. సరే అన్న. ఇవన్నీ అసలు మొత్తం అబాండ్ చేస్తారు పాపం. ఆన్నేసి ఉన్నాయి, ఎంత బాగున్నాడో. ఫోటో తీసుకుందాం ఇక్కడ. అసలు నేను కెమెరా ఆపుద్ది కావట్లేదు నాకు. కెమెరా ఆపితే ఏం మిస్ అయిపోద్ది అనిపిస్తుంది, కానీ లాంగ్ అయిపోద్ది మీకు వీడియో. పర్లేదా? లాంగ్ అయినా పర్లేదా మరి వీడియో? చూడండి, మొత్తం ఈ విలేజెస్ అన్నీ అబాండెంట్ అయిపోయినాయి. పాపమ్మ ఎంత బాధగా వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. చూడండి విలేజెస్, ఇంకా కొంతమంది ఉన్నారు. కుక్కలున్నా పాపం ఎక్కడికి వెళ్తాయో. అసలు వ్యూ చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. అసలు ఎంత బాగుందో. అసలు ఇటు రాకపోతే మటుకు మిస్ అయిపోయాను. గండిపోచమ్మ తల్లి దర్శనం ఇచ్చింది, కుంకుమ ఇచ్చింది, ఇటు మంచి వ్యూ కూడా చూపించింది. స్లోగా వెళ్దాం, అసలు కంగారేమీ లేదు. అక్కడ చక్కగా ఒక ఆవిడ భోజనం పెట్టేసింది మనకి కడుపు నిండా, చాలా బాగా పెట్టింది. అటు ముళ్ళకంచి వేసారు, ఇటు నుంచి రూట్ ఉందంట. ఇలా వెళ్ళిపోదాం. ఇలా అమ్మో బండి జారిపోతుంది బాబాయ్, ఊళ్ళ దగ్గర ఇటు తోలాల. అమ్మా ఎవరు వస్తలేదు అసలు జనం. అమ్మ ఎంత గుద్దల ధైర్యం ఉండాలరా నీకు, ఎంత ధైర్యం ఉండాలరా నీకు. డిఫికల్ట్ రోడ్ లీడ్స్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్స్. ఎస్, ఎంత బాగుందో రోడ్. ఇది రోడ్డు బాగున్నా బాగోపోయినా మనం అనుకున్న జమ్యానికి మనం వెళ్తాం. ఎందుకంటే చెప్పిన ఇదే రోడ్డు ఇంకా నలిగి ఉంది, ఇటే వస్తాను ఇంక జనం. జై శ్రీరామ్. అసలు ఆ కొండలు చూడండి, ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. బాగుంది, బాగుంది, బాగుంది. మొక్కజొన్న తోటల్లో ఈ రోడ్డు వదలు కూడా సరిపోద్దుగా. సరే బాబు. ఇలా నిబ్బరంగా వెళ్తే ఈ రోడ్డు తిరిగి ఎక్కేద్ది అంటాడు. వీళ్ళు బాణాలు పెట్టుకున్నారు, ఏం కొడుతున్నారు. ఓ ఈ గుంట బలం ఉంది. ఇదా మొక్కజొన్న పొత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ.
పడేసుకున్నారు ఎవరన్నా. ఈ రోడ్లోంచి ఇలా ఎక్కాలమ్మా. ఫస్ట్ వాటర్ క్రాసింగ్ నా బండి కొన్నాక. భలే ఉంది ఇది ఆ రోడ్ రా. 2 బ్రో గోకవరం ఇటేనా? గోకవరం ఇటేనా? స్ట్రైటా? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 10-15 ఉంటుందా? ఇక్కడ అమ్మవారు ఉన్నారు, జోడు మావిళ్ళు అంట. చూసుకుంటే వెళ్తాం జయభవాని. ఇప్పటికే చాలా పెద్ద లాగ్ అయిపోయింది కిందకి పోయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. కానీ నాకు మాత్రమే చెప్పండి, పర్లేదు కామెంట్ చేయండి మీ ఇష్టం. సరే ఉంటాను. సబ్స్క్రైబర్స్ పెరగదు కొద్దిగా, చూసినట్టు బాగానే చూస్తారు. చూసా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అడిగిన నీకు చీప్గా చూడట్లా, లేదా చీప్గా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నారని అంటున్నారు. ఉంటాను, బాయ్.